హాయ్ గైస్, భైరవ మూవీ చూసేసాను భయ్యా. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మెయిన్ లీడ్. సో సినిమా ఎలా ఉంది ఏంటిది రివ్యూలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీ విషయానికి వస్తే, గుడిని దక్కించుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. సో వాళ్ళని హీరో అడ్డుకుంటాడు. సో ఇలా గుడిల చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది. సో తర్వాత ఏం జరిగింది ఏంటన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక మొత్తం రివీల్ చేస్తే స్పాయిలర్ అవుతుంది. సో స్పాయిలర్ లేకుండా నాకు నచ్చిన పాయింట్స్ అండ్ నచ్చినవి ప్లస్ అండ్ మైనస్ మాట్లాడుకున్న వీడియోలో. ముందుగా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటది భయ్య. లవ్ ట్రాకే కొంచెం నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. హీరో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్స్ మాత్రం వేరే లెవెల్ భయ్య. తోపు ఉంది చెప్తున్నా కదా. ఇంటర్వెల్ సీన్ తో మత్తిపోయింది. నాకైతే గూస్ బంప్ తెప్పించింది భయ్య ఇంటర్వెల్ బ్లాక్. తర్వాత సెకండ్ హాఫ్ పైన నాకు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. ముగ్గురు హీరోలు పర్ఫార్మెన్స్ మాత్రం చెప్తున్నా కదా ఒక లెవెల్లో ఉంది భయ్య. వీళ్ళ ముగ్గురి యాక్షన్ కూడా డైరెక్టర్ గారు నిజంగా తోపండి. ముగ్గురికి ఈ రేంజ్ లో ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే టిష్యూలు కానీ నేనైతే ఎంజాయ్ చేశాను. కొన్ని మైనస్ అయితే ఉంటది. సాంగ్స్ కూడా పర్వాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగానే ఉంది భయ్య. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే అద్దరిపోయింది భయ్య. చెప్తున్నా కదా, ఇంటర్వెల్ సీన్ కి, ట్విస్టులకి, క్లైమాక్స్ కి వర్తి వాచ్. సో మనం పెట్టిన టికెట్ ప్రైస్కి నాకైతే వర్త్ అనిపించింది. తమిళ్లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. మరీ హైలైట్ అని కాకుండా సినిమా మాత్రం ఒకసారి అయితే చూసే విధంగా అయితే ఉంది. సో వన్ టైం వాచబుల్ భయ్యా. నాకు నచ్చింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కాబట్టి సినిమా చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇది మరి నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.